డిస్ట్రిబ్యూటర్ల సమస్యల పరిష్కారానికి తాత్కాలికంగా నిర్ణయం వాయిదా వేశామని అనుశ్రీ సత్యనారాయణ తెలిపారు. హరిహర వీరమల్లు సినిమా మే 9న విడుదల కావడంతో థియేటర్ బంద్ నిర్ణయాన్ని ఆపినట్టు తెలిపారు. ప్రస్తుతం కొన్ని సినిమాలు రన్ అవుతున్న నేపథ్యంలో బంద్ ఆలోచన లేదన్నారు. తమ సమస్యలపై ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా ప్రభుత్వం పెట్టలేదన్నారు. డిప్యూటీ సీఎం సినిమా ఇండస్ట్రీకి దగ్గర వ్యక్తి ఆయన సినిమా ఆపడానికి ఎవరికీ ధైర్యం లేదన్నారు. ముఖ్యంగా నైజాం ఏరియాలోనే 60 నుండి 70% వ్యాపారం జరుగుతోందని, అక్కడే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. హరిహర వీరమల్లు అసలు హరిహర వీరమల్లు టార్గెట్ అని ఇప్పుడు ఈ విధమైన రూమర్స్ వస్తున్నాయి. కానీ అసలు హరిహర వీరమల్లు అని టార్గెట్ అని పెట్టుకుంటే అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరం కూడా ఏ విధమైన బంధువు లేదు, ఏ విధమైన ఏది వాళ్ళకు అనుకూలంగా ఏమీ ఉండదు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ థియేటర్లు అన్నీ రన్ చేస్తాం, అన్నీ ఓపెన్ చేస్తాం. థియేటర్లు ప్రత్యేక దానికి ఫుల్ వ్యతిరేకం మేము. ఎందుకంటే మా ఆలోచన వేరు, మా ఇబ్బందులు మా బాధలు వేరు. మేము మా జిల్లా అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా జనవరి మళ్ళీ ఏప్రిల్ నుంచి అనుకున్నాం. అది కూడా మే 9న హరిహర వీరమల్లు రిలీజు తర్వాత అనుకున్నాం. కానీ సడన్గా మే 9 పోస్ట్పోన్ అయిపోయి జూన్ 12కి వెళ్ళడం వల్ల ఇది అనుకుంది. అంతేకాని ఇప్పుడు కూడా మేమేమనుకుంటున్నామంటే మేమందరం కూడా ఒకటి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. గతంలో భీమ్లా నాయక్ ఆ గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎందుకంటే మన సమస్యలు తీర్చే వ్యక్తి ఆయన ఆలోచన ప్రతి ఎగ్జిబిటర్లో ఉంది, ప్రతి డిస్ట్రిబ్యూటర్లో ఉంది, ప్రతి ప్రొడ్యూసర్లో ఉంది. 70-60% బిజినెస్ జరిగేది నైజాం ఏరియా. అయితే ఆ నైజాం ఏరియాలో సోకాలు కొంతమంది పెద్ద మనుషులు థియేటర్లు తీసుకుని ఒక విధంగా కాంపిటీషన్లు చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో మైత్రి మూవీస్ అని వేరే సపరేట్గా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు సపరేట్గా పెట్టుకుంటే వాళ్ళకే యాంటీగా అప్పటి వరకు దిల్ రాజు గారు, ఏసియన్ సునీల్, సురేష్ బాబు వ్యతిరేకంగా ఉండేవారు, కాంపిటీషన్గా ఉండేవారు. ఇప్పుడు దిల్ రాజు గారు, ఏసియన్ సునీల్, సురేష్ బాబు గారు ముగ్గురు ఏకమయ్యి థియేటర్లు అన్నీ ఒకటిగా చేసుకుని ఈ విధమైన శ్లోగం వస్తుందని, నైజాం ఇలాగ ఇంత దారుణంగా జరుగుతుందని ప్రొడ్యూసర్లు మాతో చెప్తున్నారు. మీ ఈస్ట్ గోదావరి